బాగానా? ఏమైనా ఉన్నాయి మా సమస్యలు? అంత బాగున్నా? బిల్లు పెట్టాను మన దాంట్లో ఉందా? ఆఫీస్ ఉంది. ఏం పరమన్న ఫస్ట్ నస్తా ఆసంది ఇది వేరా దీనికి కనెక్ట్ అయినా బాగున్నా పెద్దనా? ఆరోగ్యం బాగుందా పెద్దమా? షుగర్ గీసుగరేనా? ఇంకా మనవరాలా మనవడా? కోళ్ళి మనవరాలా? అందు ముని మనవరాలా అయితే? ఏం మీరు ఏది చెప్పు చెప్పు చెప్పు. ఇంటికాడికి వచ్చినారు ఏమి? సరే సమస్య మగ్గం ఏడుంది? మగ్గాలు ఉన్నాయి ఇంట్లో సర్లే. ఇంట్లో మగ్గం ఉంటే ఇంట్లో మగ్గం ఉన్న వాళ్ళకి ఇస్తాను. పడింది నన్ను మరి వాళ్ళ నాన్న కూడా పెట్టాలని చెప్పి అంటే ఇలా మగ్గాలు ఉన్నాయి ఉండొచ్చు. ఇంటికి ఒకటి కార్డు సపరేట్. నువ్వు ఏదైనా కావచ్చు. మగ్గం ఇంట్లో ఉంటే ఆ మగ్గం ఉన్న ఇంటికి ఇస్తాం. అలా కాదమ్మా. ఇప్పుడు ఫస్ట్ టైం మేము అలాగే చేసింటే చాలా ఫ్రాడ్ చేసినారు. నువ్వు చేసినావని నువ్వు ఇంకోటి చేసినావని కాదు హీరో. సింపుల్. నీకు మగ్గం ఉందా ఇంట్లో? ఉంటే డబ్బులు పన్నాయా లేదా? అయిపోయా. ఆ ఇంట్లో మగ్గం ఉందా మీ నాయన చేసే ఇంట్లో? అలా ఇవ్వరు అలా ఇవ్వరు అలా ఇవ్వరు అలా ఇవ్వరు. ఎవరు ఇచ్చినారు చెప్పు. ఆ మగ్గం తీసుకుంటా దానికి తప్పే లేదు. దానికి తప్పే లేదు. ఇంట్లో మగ్గం ఉంటే డబ్బులు ఇస్తాం. మగ్గం ఇంట్లో లేకపోతే ఇవ్వము. నువ్వు నాకు ఇవ్వు. వాళ్ళ మీద ఎంక్వైరీ చేసుకుని యాక్షన్ తీసుకుంటాం. మన ముగ్గురు మీద నలుగురు మీద కేసులు పెట్టినాం కదా. దాంట్లో మాకేం ములాజు లేదు. ఇప్పుడు ఫ్రాడ్ చేయడమే తప్పు అనేది మేము అంటానేది. అది చేయడమే తప్పు. ఇప్పుడు నీకెందుకు కోపం వచ్చింది? నీకెందుకు బాధ వచ్చింది? చూడు వాళ్ళకి ఇచ్చినారు నాకు లేదనే కదా నీ బాధ. నేను చెప్పేది విను. నువ్వు పేర్లే చెప్పకపోతే నేనేం చేయలేను. మాకు మగ్గం చూపిస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. నీకు ఇచ్చినారు లేదా? మరి నువ్వు ఒకవేళ మగ్గం నేస్తే ఇస్తాము. ఇంట్లో మగ్గం ఉంటే ఇస్తాం. లేదు అంటే నువ్వు తీసకరా అంతే. నువ్వు పేర్లు చెప్పను, నేను దాచిపెట్టుకుంటాను, మనసులో పెట్టుకుంటా, నేనేం చేయలేను. జాకీర్ పని చేసేది ఇంట్లో చాలా మంది ఇళ్లలో భార్యాభర్తలు కూడా చేస్తుంటారు. చాలా ఇళ్లలో భార్యాభర్తలు కూడా చేస్తుంటారు. కానీ ఇంటికి ఒకటే ఇచ్చేది. అర్థమవుతుందా? చాలా ఇళ్లలో భార్య భర్త కొడుకు కోళ్ళి అందరూ చేస్తున్నారు. అలా ఇస్తే కాదు కదా. ఇంట్లో నువ్వు చేస్తుంటే ఆ ఇంటికి ఒకటి వస్తుంది. అలా ఇంట్లో 6, 7, 4, 5 ఉన్న మగ్గాలు చాలా ఉన్నాయి. అలా క్యాలిక్యులేట్ చేయరు. ఇంటి లెక్కన క్యాలిక్యులేట్ చేస్తారు. సరేనా? నువ్వు జరిగింది ఫ్రాడ్ అంటున్నావు. ఎవరైనా చేసినారు? నువ్వు లిస్టు తీసుకొని రా. సోషల్ ఆడిట్ పెట్టినాము. సోషల్ ఆడిట్లో ఇవి దొంగవి అని నువ్వు ఎందుకు చూపించలేకపోయినావు? యాడికి వస్తుంది? అయ్యో ఇవన్నీ కాదు. కథలు చెప్పొద్దు. ఏ గేట్ దగ్గరకు వచ్చినా? మా ఇంటికాడి గేట్ దగ్గర ఎవరు రానిలేదు? నోటికి వస్తే పోతారు. నాకు అక్కడ కూడా అవసరం లేదు సోషల్ ఆడిటింగ్. అక్కడ కూడా అవసరం లేదు. సచివాలయం దగ్గరనే సోషల్ ఆడిట్ చేసి ఉంటారు. సచివాలయం దగ్గర సోషల్ ఆడిట్ చేసి ఉంటావు కదా. నీకు జరగలేదని చెప్పేసి ఊరంతా దొంగలు ఏం కాదు. అర్థమవుతుందా? నువ్వు లిస్టు తీసుకొని రా బాబు. నువ్వు లిస్టు తీసుకొని రా. భార్యాభర్తలు కూడా చేస్తున్నా కానీ భర్తకో భార్యకో ఇస్తారు. నువ్వు నా ఆఫీస్ దగ్గరకు వచ్చి నేను రాలేదండి. ఎవరు రానిలేదు చెప్పు. ఎవరు రానిలేదు? సీసీ కెమెరాలో ఉంటాయి మా దగ్గర. నోటికి వస్తే అబద్ధాలు. నువ్వు డేట్ కావచ్చు. నిన్ను ఎవడు రానిలేదు. నువ్వు ఎవడు రానిలేదు. ఉండు రానిలేదు. ఎవడు రానిలేదు? నేను ఎవడు రానిలేదు మా ఇంటి దగ్గర? మా ఇంటి దగ్గర ఎవరు రానిలేదు నిన్ను? అనామకులంతా వస్తారప్ప. ఎవరు లిస్టు తీసుకొచ్చి వద్దన్నేమో రావద్దన్నేమో మేము. మరి సీనియర్ కలిసి ఇంటే నువ్వు ఇంట్లోకి వచ్చినట్టే కదా. మళ్ళీ ఇట్లా సొల్లు కూతలు కూసే బదులు దొంగవేవో తీసుకొని రమ్మ. సొల్లు చెప్పే బదులు దొంగవేవో తీసుకొని రమ్మంటున్నా కదా. తీసుకొని రా. ఇదో నేను ఈయనే తిరుగుతా అంట. ఇంకొక గంటలో లిస్టు రాసుకొని రా. ఆనే సచివాలయంలో వెల్ఫేర్ అడ్మిన్ ఎవడో ఉంటాడు కదా. ఆనే సస్పెండ్ చేస్తాము. తీసుకొని రా. నువ్వు తీసుకొని రాలేదనుకో నువ్వు దొంగ అయినట్టు. ఎవరు చేసినావా? నువ్వు లిస్టు తీసుకొని రా ఫస్ట్. నువ్వు తీసుకొని రాలేదనుకో నువ్వు దొంగ అన్నట్టు. నువ్వు నిజమైతే నువ్వు తీసుకురా. సన్నా బాగున్నామ్మా. ఎందుకు? ఏమని చెప్పినారు?
వాస్తవానికి వస్తుందని చెప్తే మొన్న వచ్చినప్పుడే మీరు ముందు చెప్పినాము పడుతుంది లేదా 10 రోజులు కన్నారు. ఒక్క నిమిషం. ఈమె చేయితే ఎందుకు పోలేదు? దీని ఫస్ట్ ప్రాబ్లం ఉండే సార్ మళ్ళీ 18 మంది మనం రైట్ చేసాం. మళ్ళీ ఫస్ట్ నీళ్ళు శాంక్షన్ అయింది సార్, అమౌంట్ ఇంకా రాలేదు సార్. ఈ 18 మందికి అమౌంట్ ఈ డిసెంబర్లో పడతాయమ్మా. అంటే మామూలుగా ఇంతకుముందే అయితే ప్రతి నెల అయిపోయిన తర్వాత నెలకు పడేది. కానీ ఈ లిస్టు పంపించడంలో వీళ్ళందరూ లేట్ అవుతున్నారని ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క స్కీము కూడా జూన్ మాసంలో, డిసెంబర్ మాసంలో ఈ మిగిలిపోయినటువన్నీ కూడా 6 నెలలకు ఒకసారి